Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే మీరు చేసిన ఉద్యమం వల్ల యూ హ్యావ్ లాస్ట్ సమ్ ఫైనాన్షియల్గా మరి మనకి ప్రాజెక్ట్స్ పోగొట్టుకున్నారు మీరు? ప్రాజెక్ట్స్ ఏం పోగొట్టుకోలేదు, నేను కావాలని వదిలేసుకున్నాను. ఓకే, నన్ను ఎవరు వద్దనలేదు. ఈ రోజైనా నేను చేస్తానంటే ఖచ్చితంగా నా సినిమాలు నాకు వస్తాయండి, రావనే సమస్య లేదు. ఒకవేళ హీరోగా రాకపోయినా నాకంటూ కొన్ని బలమైన క్యారెక్టర్లు వస్తాయి. నాకు ఇన్కమ్ అనేది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే నేను వెళ్ళి దాదాపు 19 సంవత్సరాల సినిమాలు నా దగ్గరకు వచ్చినాయి, నేను వెళ్ళి అడగలేకపోతున్నాను. ఓకే, సో అందుకని నేను కొంచెం లాస్ట్ 1 year నేను కొద్దిగా ఇన్కమ్ సోర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి సో మళ్ళీ బ్యాక్ టు ఓకే. వీళ్ళందరూ కూడా ఏదో నడిపిస్తున్నారు అంతే తప్పితే దాని గురించి పట్టించుకోవట్లేదు పూర్తి స్థాయిలో. సరే, మనం ఇది ఎట్లయినా సరే ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల ఎజెండా అవ్వాలి, అవుద్దని ఆ రోజే చెప్పాను. ఇదే ప్రత్యేక హోదానే ఎన్నికల ఎజెండా, మళ్ళీ గుర్తుపెట్టుకుని 2019లోనే అందరికీ చెప్పాను. దీన్ని ఎట్లయినా సరే ఆ ఎన్నికల వరకు సస్టైన్ చేయాలి, ప్రజలకి తెలియాలి ఏ ఏ పార్టీ ఏ ఏ నాయకుడు ఏ రేంజ్లో ఆంధ్రప్రదేశ్ని మానభంగం చేశారో. ఆ ఎన్నికల సమయానికి ప్రజల దగ్గర నేను తీసుకెళ్ళాలి ఈ ఇష్యూని. ఏ నుంచి జడ్డు వరకు ఏ నాయకుడైనా సరే ఆంధ్రప్రదేశ్లో. దాంతో ఇప్పుడు మళ్ళీ 2 years అవుతుంది, ఈ నెలాఖరికి 2 years. ఆ రోజు నుంచి మళ్ళీ మొదలు పెడతానండి. సో అగైన్ బ్యాక్ టు. కానీ ఒకటి చెప్పండి, అంటే ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేశారు. ఇటీవల కాలంలో పార్లమెంట్లో కూడా చెప్పారు. పార్లమెంట్లో ఏం చెప్పారంటే ఇక ప్రత్యేక హోదా అనేటువంటిది ఏ రాష్ట్రానికి ఎవరు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒక క్షణం అండి, నేను అడుగుతాను విక్రమ్ గారు. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా అనేది ఏ రాష్ట్రానికి కూడా పర్మనెంట్గా ఉండదండి. మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రత్యేక హోదా అనేది ఒక రాష్ట్రం దెబ్బతిన్నప్పుడు, ఆ రాష్ట్రానికి అనుకూల పరిస్థితులు లేనప్పుడు, ఆర్థికంగా లేనప్పుడు దానికి ఇవ్వటానికి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చిందండి. తీసుకొచ్చిన దానికి ఏ రాష్ట్రానికైనా 5 సంవత్సరాలే ఇస్తారండి. మోసం ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులది, ఇంకెవరికి లేదు. ఇదేమి కాన్స్టిట్యూషన్లో ఒక భాగం కాలేదు, తీసేయటానికి ఉంచడానికి ఒక భాగం కాలేదు. ఇది దాని మీద రకరకాల ఆర్గ్యుమెంట్ లేదండి. ఇది పచ్చి బూతు. ఈ రోజుకి కూడా ముగిసిన అధ్యాయం అని సుజనా చౌదరి మాట్లాడినా, ముగిసిన అధ్యాయం విష్ణుకుమార్ రాజు మాట్లాడినా అవగాహన రాహిత్యం. వాళ్ళు వాళ్ళ పదవుల్లో ఉండి పార్టీల్లో ఉండి కూడా ఈ ప్రాంతం పట్ల వాళ్ళకున్న నిబద్ధతకి అది తార్కాణం. వాళ్ళకి నిబద్ధత లేదు, మోసం చేశారనేటువంటిది స్పష్టంగా చేశారు. ఇది మోసం. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా ఎక్కడికి పోదు. ఉన్న 5 సంవత్సరాలు దాన్ని తీసేయడానికి వీళ్ళకి ఎవరికి రైట్ లేదండి. ఫస్ట్ దాన్ని కాన్స్టిట్యూషనల్గా దాన్ని అమెండ్మెంట్ చేసేయాల్సిందే. మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ తీసేయాలి అని అంటే మళ్ళీ ఇంకొక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2 సభల్లో ఆమోదం పొందిన తర్వాత ప్రత్యేక హోదా అనే పదం ఇంకా లేదు ఇక్కడ అనేది చేయాల్సింది తప్పితే ఎవడి తాతగాడి సొమ్ము కాదండి అవసరం ఉంటే పెట్టి లేదంటే తీసేయటానికి. ఇది ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితికి కారణమైనటువంటి వ్యక్తి అతను చంద్రబాబు నాయుడు. నేను ఇంత బలంగా చెప్తున్నాను. ఈ రోజున ఆయన మొన్న ఎలక్షన్స్లో ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటాడు, ఈ రాష్ట్రం ఆయన అనుభవం ఉపయోగపడుద్ది అనుకున్నా. కానీ ఆయన మాట్లాడే మాట చెప్పమానండి, ఎవరిని చెప్పమానండి, ఏముందండి దాంట్లో? ఇదే వ్యక్తి ఈఏపీలో ఎక్కడున్నాయి అడిగిన వ్యక్తి, ప్రత్యేక హోదాలో ఈఏపీలో ఒక భాగం. ఇదే వ్యక్తి అడిగిన వ్యక్తి ఈఏపీలు ఎక్కడున్నాయండి, ఏమున్నాయండి అన్న వ్యక్తి ఇప్పుడు ఈఏపీలు తయారు చేయండి, ఈఏపీలు ఇస్తారంట మనకి అని చెప్తున్నాడు అధికారులకి. అంటే ఎక్స్టెండ్ ఏజెడ్ ప్రాజెక్ట్స్ అవి లేవనంటున్నాడు, అవి ఇప్పుడు కావాలంటున్నాడు. అంటే గంటకు మాట మనిషి, ఈ మనిషికి ఎప్పుడు ఏది అవసరం అయితే అది మాట్లాడతాడండి. అందులో సందేహం. నేను కొన్నాళ్ళు అనుకున్నాను ఎందుకు అంత పని చేసే మనిషిని ఇలా మాట్లాడతారనుకుంటే. అంటే నేను అనుకుంటాం ఆయనకి ఓటేమని కూడా చెప్పినట్టున్నారు. ప్రతి ఒక్క ఇల్లు తిరిగి చెప్పాను. మేము తిరిగిన కాన్స్టిట్యున్సీలో అన్ని చోట్ల ప్రతి ఇల్లు ప్రతి ఇంటికి తిరిగి మరీ చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఈ రాష్ట్రం బాగుపడుద్ది, బీజేపీ ఉంది, కేంద్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తే మనకి, నమ్మండి, మోడీ గారిని నమ్మండి. ఎన్ని నియోజకవర్గాలు తిరిగారండి? దాదాపు 23 నియోజకవర్గాలు తిరిగామండి. బీజేపీకి ఎక్కడెక్కడైతే మనకు సీట్లు ఇచ్చారు. అసలు మీ బీజేపీలో మీ ఎంట్రన్స్ ఎలా జరిగింది? బీజేపీలో కేవలం ఆంధ్రప్రదేశ్ విడిపోవటం. బీజేపీ అంటే ఎప్పుడు జాయిన్ అయ్యారండి మీరు? నేను ఎలక్షన్ ఇంకా 4 నెలలు 5 నెలలు ఉందనగా జాయిన్ అయ్యానండి నేను. అంటే రీజన్ వెంకయ్య నాయుడు గారు ఇదే రీజన్. మోడీ దేశానికి ఆ రోజున ఒక హోప్. మోడీ అనే వ్యక్తి
ఈరోజు కూడా అండి భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు మిగతా రాష్ట్రాలలో ఇంత అభిమానం ఎందుకు చూపిస్తున్నారయ్యా అని అంటే అక్కడున్న ప్రభుత్వాల వ్యతిరేకత. కేవలం ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతే భారతీయ జనతా పార్టీ బలం తప్పితే భారతీయ జనతా పార్టీకి నిజంగా ఈరోజు కూడా వ్యవస్థాగతంగా లేదు. వీళ్ళు అనుకుంటాను అన్ని రాష్ట్రాల్లో లేదు. మీరు బీజేపీలో స్టిల్ యు ఆర్ ఎ మెంబర్? స్టిల్ ఐఎమ్ ఏ మెంబర్. రాజీనామా చేయలేదంట? నేను చేయలేదు. ఎందుకని? ఈ రోజు కూడా ఎందుకంటే పోరాడాలి అంతే. ఎందుకు మారాలి పార్టీ? పార్టీలో ఉండి పోరాడాలి. ఎందుకు మారాలి పార్టీ? అవసరం ఏముంది? మారాల్సిన అవసరం ఏముంది అంటే అట్లా కదా. ఇప్పుడు అదేనండి పార్టీలో ఉండే పోరాడాలి నేను నిర్ణయించుకున్నాను, అందుకే పోరాడుతున్నా. నేను మోడీని తిట్టినా ఎవరిని తిట్టినా మీరు మోసం చేశారు ఈ ప్రాంతాన్ని. అంటే మిమ్మల్ని కనీసం అంటే మీరు మెంబరు అంటే మీకేం పెద్ద పదవులు లేవు కదా పార్టీలో, ఉన్నాయా? నాకేం లేదండి. అంటే నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కూడా నన్ను ఇన్వైట్ చేశారు ఫస్ట్ ఇయర్. కానీ మీరు యూ మేడ్ సమ్ కాస్టిక్ రిమార్క్స్ అని వెంకయ్య నాయుడు గారు, తర్వాత చంద్రబాబు గారు, తర్వాత సుజనా చౌదరి గారు. అంటే యూ హ్యావ్ గాన్ టు దట్ ఎక్స్టెంట్. ఏంటంటే వెంకయ్య నాయుడు గారు స్వర్ణ భారతి ట్రస్ట్ మీద కూడా మీరు కొన్ని కామెంట్స్ చేశారు. ఐ ఓటెడ్ దెమ్ అండి. నేను ఓటేశాను. ఐ హావ్ ఎ రైట్ టు క్వశ్చన్ ఎవ్రీబడీ. yes యూ హ్యావ్ ఎ రైట్ అండి. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఇంత తీవ్ర స్థాయిలో మీరు విరుచుపడినా మిమ్మల్ని ఏమి సస్పెండ్ చేయడం కానీ మీకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం కానీ చేయలేదు. అంటే దట్ మీన్స్ దే హ్యావ్ ఇగ్నోర్డ్ యూ. మరి అది మీకు బాధ కలిగించలేదా? నాకెందుకండి బాధ? వాళ్ళు మనుషులైతే కదండి. మీరు ఆలోచించండి, ఎక్కడైనా సరే ఏ కుటుంబంలోనైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాడు ఎవరన్నా ప్రశ్నిస్తే వాడిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేస్తారండి? వేయరు కదా, ఇగ్నోర్ చేస్తారు. అలాగే ఇగ్నోర్ చేశారు. నేను ఈరోజు కూడా చెప్తున్నానండి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో నిలబడాలి అంటే హోదా ఇస్తే తప్పితే నిలబడదు. నిలబడితే వెంకయ్య నాయుడు గారికి ఇక్కడ అంత పెద్ద సీన్ ఉండదు, అందుకే ఆయన నిలబడినెవరు. ఇంకా ఆ తర్వాత 2-3 నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు కులాల పిచ్చిలో చేస్తారు తప్పితే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిలబెడదాము, భారతీయ జనతా పార్టీకి ఒక వేవ్ వచ్చింది ఇప్పుడు దేశంలో, దాన్ని నిలబెట్టుకుందాము అని అంటే ఎంతసేపు 1,60,000 కోట్లు ఇచ్చారండి, 2 లక్షల కోట్లు ఇచ్చారండి. ఏమండి మీరు రీజన్ ఏమై ఉంటుంది అంటారు? మీరు అంటే చెప్తాను, నేను అదే చెప్తున్నాను. కేవలం వెంకయ్య నాయుడు గారి స్వార్థమే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేకపోవడానికి కారణం. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.